కేసీఆర్ రైతు బంధు ఇచ్చి సుపరిపాలన చేస్తే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రాబందు పాలన చేస్తున్నారు అంటూ విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ని ఉరి తీయాలి అని సీఎం మాట్లాడడం ఏంటి అని ప్రశ్నించారు. మాకు శాసనసభలో ఈ మునగాడు నీళ్ల గురించి చర్చ పెడతాడట, కేసీఆర్కు నీళ్ల గురించి చెప్తాడట. ఎవడు? రేవంత్ రెడ్డి. ఏ రేవంత్ రెడ్డినా ఏ వాగు ఎక్కడుందో తెలియదు, ఏ వంక ఎక్కడుందో తెలియదు, ఏ డొంక ఎక్కడుందో తెలియదు, ఏ చెరువు ఎక్కడుందో తెలియదు, గోదావరి ఎక్కడుందో తెలియదు, కృష్ణ ఎక్కడుందో తెలియదు. దేవాదుల గోదావరిలు ఉందా, కృష్ణలు ఉందా, బంగాళాఖాతం ఉందా, గది కూడా ఎక్కలేదు నాకు. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కు బచావత్ ట్రిబ్యునల్కు తేడా తెలియదు. బాక్రానంగల్ ఎక్కడుందో తెలియనోడు చెక్ డ్యాములు ఇవాళ పటాకులు వేలిపోతున్నట్టు పేలిపోతుంటే కళ్ళ పగించి చూసి ఈయనట మనకు నీళ్ళ గురించి చెప్తాడు. వెనకటి రోజులు మళ్ళా తెస్తామన్నాడు రేవంత్ రెడ్డి, నిజంగానే తెచ్చిండు. మళ్ళా గవే కరెంటు కోతలు, గవే యూరియా బస్తాల కోసం లైన్లు, గవే ముష్టి యుద్ధాలు, మళ్ళా గవే స్టార్టర్లు కాలుడు, మోటార్లు వేలుడు. మళ్ళీ వెనకటి రోజులు ఎప్పటి తిరిగి వచ్చినాయి. వెనకటి రోజులలో కాంగ్రెస్ ఉన్నప్పుడు రైతు బంధు లేదు, రాబంధు కాలం ఉండే. మళ్ళా గదే రాబంధు కాలం మళ్ళీ తీసుకొచ్చిండు. కేసీఆర్ను ఉరి తీయాలని మాట్లాడుతున్నాడు. ఎందుకు తీయాల ఉరి? ఎందుకు తీయాల ఉరి? ఈ సావు నోట్లో తలబెట్టి తెలంగాణను తెచ్చినందుకు ఆ కేసీఆర్ కురేయాలి. ఎందుకు కురేయాలి? 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో వేసినందుకు వేస్తావా ఉరి? ఎందుకు వేస్తావు ఉరి? 2 సార్లు రుణమాఫీ చేసినందుకా? లేదా భారతదేశంలోనే మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల్లో టాప్లో పంజాబ్ను, హర్యానాను వెనుకకు నెట్టేసి అగ్రభాగాన్ని నిలబెట్టినందుకు కూరేస్తావా? కేసీఆర్ అస్సల్దారులకు ఇస్తున్నాడు, భూ యజమానులకు ఇస్తున్నాడు. నేను కౌలుదారులకు కూడా ఇస్తా, కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. రైతు బంధు పడుతుందా కౌలుదారులకు? రైతులకే కాదు, రైతు కూలీలకు ఇస్తా, నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. 25 నెలలు అయిపోయా, వచ్చిన 25,000. మరి ఎవరిని ఉరి తీయాలి? 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసం చేసిన రాహుల్ గాంధీని ఉరి తీయద్దా? ఆయన శపథాలు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి మధ్యన. కేసీఆర్ను మళ్ళా మొలకెత్తనీయడంట. తెలంగాణనే మొలిపించిన మొగోడు మొనగాడు కేసీఆర్. 60 దశాబ్దాలు, 60 ఏళ్ళు నీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను తొక్కి పెడితే మొలకెత్తదే మొలకెత్తదు అని మీరు విర్రవీగితే, మీరు కాదన్న తెలంగాణనే ఢిల్లీ మెడలు వంచి మొలిపించినోడు కేసీఆర్. నువ్వేంది కేసీఆర్ను పీకేది? ఇవాళ ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయినవు, ఇంకో 3 ఏళ్ళు టైంపాస్ చేయి. ఇదివరకు కూడా ఒకడు ఉండే కిరణ్ కుమార్ రెడ్డి అని, ఇవాళ యాదుకున్నాడు ఎవరికన్నా? ఇట్లనే ఉంటారు, ఇటువంటి వాళ్ళు వస్తారు పోతారు ఐరాగరగాలు.